యాహ్! రాజేష్ గారు చెప్పండి. మీకేమైనా ఇన్‌స్టలేషన్ అవసరం ఉందా అండి? ఎక్లిప్స్ ఇన్‌స్టలేషన్? No, sir. Yesterday I have installed, sir. ఓకే. ఆల్రెడీ యూ ఇన్‌స్టాల్డ్ ఇట్. ఓకే. సో, ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ ఒకసారి ఇది ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకేమైనా ఎర్రర్ ఉన్నట్టయితే నాకు చెప్పండి. ఐ విల్ ఎంటర్ ఇంటూ యువర్ స్క్రీన్. Yeah, just I have tried, sir. ఓకే. It's ఏమైనా uh, ఎర్రర్ వచ్చిందా అండి? అవుట్‌పుట్ వచ్చిందా? output వచ్చింది, sir. వచ్చింది. ఓకే. గుడ్ అండి. మీకు అవుట్‌పుట్ వస్తే నో ప్రాబ్లమ్. మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నట్టయితే నేను మీ స్క్రీన్‌లోకొచ్చి హెల్ప్ చేస్తాను. ఓకే. రైట్. Okay, sir. సో, గణేష్ గారు, సో, యూ నీడ్ ఎనీ ఇన్‌స్టలేషన్? మీకేమైనా ఇన్‌స్టలేషన్ అవసరమా అండి? Ganesh, you need any installation? నో సార్. అది యాక్చువల్‌గా నేను ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేశాను. అది Okay. సెలీనియంతో పాటు ఇన్‌స్టాల్ చేశాను. అది Okay. డౌట్ ఉండే. ట్రై చేస్తే జావా ప్రాజెక్ట్ మీద ట్రై చేస్తే ఓన్లీ జావానే తీసుకుంటుంది. వస్తుందిలెండి సార్. యాహ్! ష్యూర్ అండి. థాంక్ యూ. సో, మీకు ప్రోగ్రామ్ అయితే అవుట్‌పుట్ వచ్చింది కదండీ! ఇష్యూ ఏం లేదు కదా? ఆ! ఆ ఇష్యూ ఏం లేదు సార్ ఓకే. ప్రోగ్రామ్‌లో. ఫైన్ అండి. దెన్ నో ఇష్యూ. సో, నెక్స్ట్ అండి రవి గారు మీ దగ్గర ప్రెజెంట్ ల్యాప్‌టాప్ లేదన్నారు కదా! సో, మీ దగ్గర ల్యాప్‌టాప్ వచ్చిన తర్వాత రేపు నాకు ఈ సెకండ్ సెషన్‌లో జాయిన్ అవ్వండి. సో, నేను మీ ఉన్నది సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తా ఒకసారి యాహ్! చూడండి. షేర్ యువర్ స్క్రీన్. స్క్రీన్ షేర్ చేయండి. వచ్చిందా సార్? యాహ్! షేర్ అవుతుంది. రైట్. యెస్ అండి. డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. ఇదేనా సార్? యెస్ అంతే. ఓకే సార్. చూడండి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఎడమ చేతి వైపు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ సార్ ఆన్ ఇదేనా? ఎగ్జాక్ట్‌లీ. అగైన్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. ఓకే సార్. వెయిట్ చేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. టాప్‌లో మీకు డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. ఆ డౌన్లోడ్ ఓకే. కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ వెయిట్. ఓకే సార్, సార్ అది ఒక డౌట్ ఉంది. చెప్పండి. సార్ ఇప్పుడు మనము జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా మనకి తెలియకపోతే నార్మల్‌గా ఫస్ట్ లెటర్స్ యూజ్ చేసి తర్వాత కంట్రోల్ ప్లస్ స్పేస్ యూజ్ చేస్తే ఆ ప్రోగ్రాము అది ఏంటి అనేది వస్తుందా? షార్ట్‌కట్ యూజ్ చేస్తే. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నీ వచ్చేస్తాయండి. జావాలో మనకి ప్రీ ఎన్ని డిఫైన్డ్ ప్రీ మెథడ్స్ డిఫైన్డ్ అని. మెథడ్స్ ఉన్నాయో అన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కూడా కంట్రోల్ స్పేస్ ద్వారా వచ్చేస్తాయండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంటిజర్‌లో మనం ఓన్లీ వాల్యూసే స్టోర్ చేసుకుంటామని చెప్పారు కదా! హ్మ్. హ్మ్. హోల్ నంబర్ స్టోర్ చేస్తాం ఇంటిజర్. హోల్ నంబర్స్ స్టోర్ చేసుకుంటాము. హ్మ్. ఓకే. ఓకే. అంటే మనం ఇంటిజర్‌లో ఓన్లీ నంబర్సే స్టోర్ చేయగలము. ఇంకా నార్మల్‌గా మనము ఏదైనా ఒక అదర్ థింగ్స్ ఒక స్టోర్ చేయడానికి కమాండ్ గాని ఇంకా రిమైనింగ్ డేటా టైప్స్ ఉంటాయండి. రేపు నేను చెప్తాను. టుమారోస్ అవర్ క్లాస్ విల్ షూర్. బి డేటా టైప్స్. సో, రేపటి క్లాస్‌లో నేను డేటా టైప్స్ కోసం ఇన్ డెప్త్‌గా చెప్తాను. రైట్? ఓకే. ఓకే. రైట్ ఓకే. అండి. ఓకే సార్. ఓకే. సో, అంటే నేను ఓకే. థాంక్ యూ. ప్రతిరోజు కూడా ఇలా నాన్ ఐటీ వాళ్ళకి సెపరేట్‌గా క్లాస్ తీసుకుంటానని చెప్పడానికి ఈరోజు వచ్చానండి. అది సో, అది రేపటి యాక్చువల్‌గా నుంచి ఏంటంటే నేను మాన్యువల్ మీకు ఏ టెస్టింగ్ వరకు ప్రాబ్లమ్ ఉన్నా నేర్చుకున్నాను సార్. కూడా అది ఏంటంటే నాకు జావా ప్రోగ్రామ్ అనేది అసలు రాదు. ఓకే. దానివల్ల నేను మళ్ళీ జాయిన్ అయ్యాను అంతే. ఓకే. షూర్ అండి. సార్ ఇది డౌన్లోడ్ అయింది సార్. డౌన్‌లోడ్ అయిన తర్వాత దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ అయిన ఫైల్ దగ్గరికి వెళ్ళండి. వెళ్లారండి? యాహ్! ఒక సింగిల్ క్లిక్ చేసి వదిలేయండి. ఇన్‌స్టలేషన్ అదే స్టార్ట్ అవుతుంది. ఒక సింగిల్ క్లిక్. ఒక క్లిక్ చేసి అలా చేసారా? చేసిన సార్. ఓకే. రిమైనింగ్ అయితుంది. వాళ్ళు ఏమైనా టైమ్ వేస్ట్ అనుకున్నట్టయితే యూ కెన్ లీవ్. నో ఇష్యూ. ఈరోజు ఓన్లీ ఇన్‌స్టలేషన్ ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన ఈరోజు ఒక ప్రోగ్రామే చెప్పుకున్నాం కాబట్టి నో ఇష్యూ. రేపటి నుంచి ఏంటంటే ఈరోజు ప్రోగ్రామ్స్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తా ఉంటారు కదా! అందులో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ సెకండ్ సెషన్‌లో జాయిన్ అయితే నేను మీ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తా ఉంటుంటా. ఓకే. సో, ఫర్ టుడే ఇఫ్ యూ హావ్ ఎనీ అదర్ వర్క్స్ యూ కెన్ స్కిప్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఇన్‌స్టలేషన్ యూ కెన్ సీ ఇన్‌స్టలేషన్. యువర్ విష్. అది ఇన్‌స్టలేషన్‌కి కొంచెం టైమ్ తీసుకుంటుంది. రవి గారు జస్ట్ అలా వెయిట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. రైట్.
మనం ఒక 2-3 టైమ్స్ ఇన్‌స్టాల్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల బాటమ్‌లో చూడండి మీకు 2 ఇన్‌స్టలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. డోంట్ వర్రీ దాన్ని అలా వదిలేయండి. తర్వాత మనం క్లియర్ చేద్దాం. ఓకే. అందుకు అది లేట్ అయింది. అంటే 2 టైమ్స్ ఇన్‌స్టలేషన్ బటన్ క్లిక్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అవును సార్. ప్లీజ్ వెయిట్. దాన్ని అవును డిస్టర్బ్ సార్. చేయొద్దు. అలా వదిలేయండి. తర్వాత మనం క్లియర్ చేద్దాం. ఓకే. నో ఇష్యూ. ఓకే సార్. ఓకే. యెస్. అందులో టాప్ ఆప్షన్ ఉంది చూడండి. ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ జావా డెవలపర్స్. సెలెక్ట్ ఆ ఆప్షన్. ఎస్ సార్. యాహ్! క్లిక్ ఆన్ ద ఇన్‌స్టాల్ బటన్. ఇన్‌స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే సార్. అది మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. యాహ్! యాక్సెప్ట్ క్లిక్ చేయండి. యెస్. సో, ఇది ఇన్‌స్టలేషన్‌కి అరౌండ్ ఒక 5 మినిట్స్ అలా టైం పట్టొచ్చండి. అది మీ ఇంటర్నెట్ స్పీడ్ అండ్ మీ సిస్టమ్ స్పీడ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. సో, ఓకే ప్లీజ్ సార్. వెయిట్. అది ఓకే. కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకే సార్. సో, నేను మ్యూట్‌లో ఉంటాను. ఒకవేళ మీకు ఇది ఇన్‌స్టలేషన్ నేను చూస్తుంటా అండి. సిస్టమ్‌ని డిస్టర్బ్ చేయొద్దు. అలా వదిలేయండి. సో, అది అయిపోయిన తర్వాత ఓకే. అగైన్ ఐ విల్ కంటిన్యూ. ఓకే. ఓకే సార్. ఓకే రైట్. సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. రవి గారు ఒకసారి అన్‌మ్యూట్ చేయండి.
చూడండి వెనకాతల ఇన్‌స్టాలర్ ఇంకో ఇన్‌స్టాలర్ ఉంది కదా! దాన్ని మనం క్లోజ్ చేసేయొచ్చు. యాహ్! టాప్‌లో క్లోజ్ ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేయండి. ఓకే సార్. రైట్. సో, యూ కెన్ మినిమైజ్ ద బ్రౌజర్. ఈ బ్రౌజర్‌ని మినిమైజ్‌లో పెట్టేసుకోండి. ఓకే. లాంచ్. యాహ్! ఒక్క నిమిషం. ఇక్కడ మిమ్మల్ని అరే! ఏమడుగుతుంది ఓకే. నో ప్రాబ్లమ్. వెయిట్ చేయండి. నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి. ఏం కాదులెండి వెయిట్ చేయండి. అక్కడ ఏంటంటే ఓకే. మిమ్మల్ని వర్క్ స్పేస్ అనేది అడుగుతుందండి. వర్క్ స్పేస్ అంటే అర్థం ఏంటంటే వేర్ ద ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్. అంటే మీరు చేసే ప్రోగ్రామ్స్ ఎక్కడ స్టోర్ చేయాలి? ఏ లొకేషన్‌లో స్టోర్ చేయాలి? ఆ లొకేషన్ ఏమంటామండి? వర్క్ స్పేస్ అని అంటాం. వర్క్స్. సో, అక్కడ మీకు ఓకే సార్. చెక్ బాక్స్ ఉంటుందండి. ఆ చెక్ బాక్స్ ఏంటి అంటే యూజ్ దిస్ యాస్ ఎ డిఫాల్ట్ వర్క్ స్పేస్. డోంట్ ఆస్క్ అగైన్. ఇంకా మళ్ళా రేపటి నుంచి అడగొద్దు. దీన్నే డిఫాల్ట్ తీసుకో అని చెప్పి ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో, ఆ చెక్ బాక్స్ ఓకే. సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇట్ విల్ నాట్ ఆస్క్ యూ. ఇంకా మిమ్మల్ని అది అడగదు. చెప్తాలెండి. అగైన్ మళ్ళా మనం ఇది అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళా చెప్తాను. ఓకే. సీ ఓకే సార్. జస్ట్ జాగ్రత్తగా వెయిట్ చేయండి. మీరు తొందరపడి ఏం చేయొద్దు. ఐ విల్ గైడ్ యూ. ఓకే. రైట్. సో, చూడండి ఇక్కడ మీకు వెల్కమ్ అనే ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. చూడండి ఇక్కడ. నేను మార్క్ చేసి పెట్టాను చూడండి పైన టాప్. ఓకే. యెస్. యెస్ సార్. అక్కడ వెల్కమ్ పక్కన క్లోజ్ సింబల్ ఉందండి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ క్లోజ్. రైట్. సో, నెక్స్ట్ చూడండి ఇక్కడ క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్ అనే ఆప్షన్ టాప్‌లో చూడండి క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. యూ కెన్ గో విత్ క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. ఓకే. క్యాన్సిల్ కొట్టేయండి. అదేం అవసరం లేదు. ఇంకోసారి క్లిక్ చేయండి క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. కొంచెం స్లోగా ఉంది సిస్టమ్. వెయిట్ చేయండి. ఓకే సార్. సో, టాప్‌లో మీకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుందండి. యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ జావా. కోర్ జావా అని పెట్టుకోండి. జావా అని పెట్టుకోండి. మీ ఇష్టం. ఏం రాసినా పర్వాలేదు. స్పేసెస్ నాట్ అలౌడ్ అండి. స్పేసెస్‌ని అలౌ చేయదు. ఓకే సార్. రైట్. యూ కెన్ గో విత్ ఫినిష్. ఫినిష్ అని క్లిక్ చేయండి. బాటమ్‌లో మీకు ఫినిష్ ఆప్షన్ ఉంది. యెస్. ఓకే సార్. ఇప్పుడు చూడండి మీకు కోర్ జావా అనేది ఇక్కడ క్రియేట్ అయింది. రైట్. ఓకే సో, సార్. నౌ ఓకే. ఇన్ దట్ కోర్ జావా యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్. ఆ కోర్ జావాలో ఒక ప్యాకేజ్‌ని క్రియేట్ చేయాలి. సో, రైట్ క్లిక్ ఆన్ ద కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. సో, రైట్ క్లిక్‌లో న్యూ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. సో, న్యూలో ప్యాకేజ్. రైట్. సో, ప్యాకేజ్ నేమ్ ఏమిద్దామండి లోవర్ కేస్‌లో ప్యాకేజ్ 1. యాహ్! ఇక్కడ ఆల్రెడీ ఏదో ఉందండి. దాన్ని తీసేసి అక్కడ ప్యాకేజ్ 1 అని చెప్పి ఇవ్వండి. ఓకే సార్. నేమ్ రాసుకోవచ్చు కదా జావా ప్రోగ్రామ్. నో. ఇది ఓన్లీ ప్యాకేజ్ అండి. ఏదైనా ఇవ్వచ్చు. ప్యాకేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ అనేది ఒక ప్యాకేజ్. క్లాస్ వర్క్ ఓకే. ఓకే సార్. ఓకే. ప్యాకేజ్. ప్యాకేజ్ ఓకే మీన్స్ సార్. ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే. ప్యాకేజ్ 1 అని పెట్టుకోండి. ప్యాకేజ్ 1. ఓకే. ఇక్కడ ఫినిష్. స్పేస్ ఇవ్వద్దు. స్పేసెస్ ఇవ్వకూడదండి. ఫినిష్. ఓకే సార్. ఓకే సార్. చూడండి ఇక్కడ మీకు ప్యాకేజ్ 1 అనేది క్రియేట్ అయింది. రైట్. సో, ఓకే సార్. ప్యాకేజ్ ఓకే. 1లో సంథింగ్ ఏదో మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని వచ్చింది. దాన్ని డిలీట్ చేయాలండి. దాన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. డిలీట్ కొట్టండి. స్లోగా ఉంటుంది. డోంట్ వరీ. రైట్ క్లిక్ చేసి డిలీట్. యెస్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఆ ప్యాకేజ్‌లో మనం ఏం చేయొచ్చంటే మన ప్రోగ్రామ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఆన్ ద ఓకే. ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. సో, రైట్ క్లిక్ ఓకే సార్. చేసి న్యూ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. న్యూ అనే ఆప్షన్‌లో న్యూ క్లాస్ అని ఉంటుంది. యెస్ సార్. యెస్. క్లాస్ నేమ్ ఏమనిద్దామండి డెమో1. క్లాస్ నేమ్ ఈస్ డెమో1. ఎక్కడ సార్? చూడండి ఇక్కడ ఎక్కడ సార్? చూడండి ఇక్కడ నేను మార్క్ చేశాను. ఇక్కడ డెమో. డెమో1. అంటే మనం క్లాస్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఎగ్జాంపుల్‌గా డెమో1 వెయిట్ చేయండి. ఇక్కడ 2 తప్పులు చేశారండి. ఏంటి అంటే డెమో రాసేటప్పుడు కంపల్సరీ డి క్యాపిటల్ లెటర్. క్లాస్ నేమ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్‌లో ఉండాలి. యెస్. అండ్ ఓకే. స్పేసెస్ ఇవ్వకూడదు. ఓకే. రైట్. ఇవ్వలేదు. గో విత్ ఫినిష్. ఫినిష్. ఓకే. సో, ఇప్పుడు మీకు డెమో1 అనేది క్రియేట్ అవుతుందండి. వెయిట్ చేయండి. ఓకే. సో,
ఇక్కడ చూడండి మీకు మీ ప్యాకేజ్ అనేది కనిపిస్తుంది. ఆ ప్యాకేజ్లో మీరు మీ క్లాస్ని కూడా చూడగలుగుతున్నారు. పబ్లిక్ క్లాస్ డెమో 1. సో డెమో 1 పక్కన మీకు ఓపెనింగ్ బ్రాకెట్ అనేది కనిపిస్తుంది. ఆ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో పెట్టుకోండి. కీప్ దట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. సో స్పేస్ ఎంటర్ అండి. ఎంటర్కి ప్రెస్ చేస్తే అది నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. రైట్. సో ఎందుకు అలా నెక్స్ట్ లైన్లో పెట్టుకోమంటున్నానంటే ప్రతి ఓపెనింగ్కి క్లోజింగ్ ఉందా లేదా మీరు ప్యారలల్గా చెక్ ఓకే చేసుకోవడానికి సార్ ఈజీగా ఇవి ఉంటుంది. రెండు ఓకే ఓకే రైట్. నా గో ఇన్సైడ్ ద ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళండి. కర్సర్ని ఓపెనింగ్ బ్రాకెట్ పక్కన కర్సర్ చూడండి. ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ పక్కన కర్సర్ని పెట్టి ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే యూ కెన్ ఎంటర్ ఇన్సైడ్ యువర్ ప్రోగ్రామ్. మీకు ఇక్కడ కర్సర్ పెట్టండి. ఎంటర్ క్లిక్ చేయండి. మౌస్ క్లిక్. ఒక్క నిమిషం ఓకే. సార్ ఇక్కడ ఏం ఏం ఎంటర్ ప్రెస్ ఈడ చేయండి. ఎంటర్ ఎంటర్ చూడండి. అక్కడ ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదో వచ్చేసింది. దాన్ని తీసేయండి పైన. ఓకే ఎంటర్ ప్రెస్. ఓకే ఇక్కడ మనం మెయిన్ మెథడ్ రాయాలి. మెయిన్ మెథడ్ ఎలా రాస్తామండి? జస్ట్ యూ నీడ్ టు టైప్ మెయిన్ మెయిన్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్ ఇవ్వాలి. లేదండి తప్పు. మెయిన్ పక్కన కర్సర్ పెట్టండి. కీప్ యువర్ కర్సర్ ఆఫ్టర్ ద మెయిన్. కంట్రోల్ బటన్ ప్రెస్ చేయండి. వదిలేయకూడదు. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని స్పేస్ బార్ ఇవ్వాలి. స్పేస్ బార్ మీద క్లిక్ చేయాలి. ఓకే రైట్. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఇంకా మీకు ప్రజెంట్ ఏం కనిపించట్లేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి. యూ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్ బటన్. మీ కీబోర్డ్లో ఎస్కేప్ అనే బటన్ ఉంటుంది చూడండి కార్నర్లో. ఎస్కేప్ కాదండి. లీవ్ ఇట్ ఏం కాదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కంట్రోల్ స్పేస్ కొట్టండి. ఇప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతుందండి? టాప్లో మెయిన్ మెథడ్ కావాలని అడుగుతుంది. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ మెయిన్ మెథడ్ తనంతట అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో పెట్టుకోండి. కీప్ దట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. రైట్. ఈ లోపల ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఎస్ చేయండి. కర్సర్ని లోపల పెట్టుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. సిస్అవుట్ సిస్టమ్ మన ప్రింట్ కమాండ్ ఎలా అండి? సిస్అవుటే కదా. SYSOUT అవుట్ సిస్అవుట్. కంట్రోల్ బటన్ అండ్ స్పేస్ బార్. ఎస్ అక్కడ డబల్ కొటేషన్స్లో రైట్ సంథింగ్. డబల్ కొటేషన్ ఇవ్వండి. ఇక్కడ డబుల్ కొటేషన్ మీరు ఓపెన్ చేస్తే సరిపోతుంది. అదే క్లోజ్ చేసుకుంటుంది. డబుల్ కొటేషన్ అంటే తెలుసు కదండి. మనం ప్రీవియస్గా రాసాం. హాయ్ అని, హలో అని, వెల్కమ్ అని అవును సార్. రాసాం. నేను ఒకసారి ఇప్పుడు అర్థమైంది సార్. నేను ఒకసారి మళ్ళీ రికార్డింగ్ చూసి నేను చేస్తా సార్ కొంచెం. ఓకే రైట్. నాకు ఒకసారి ఇప్పుడు లైవ్ అంటే అంతా కొంచెం అయిపోయిందండి. అంతా అయిపోయింది. ఒక్క నిమిషం మిమ్మల్ని వదిలేస్తాను. ఒకసారి డబుల్ కొటేషన్ ఇవ్వండి చెప్తాను. డబుల్ కొటేషన్ ఎలా ఇస్తామండి? షిఫ్ట్ బటన్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని కాలన్ చూడండి. కాలన్ ఉంటుంది. కాలన్ పైన డబుల్ కొటేషన్ ఉంటుంది. మీ కీబోర్డ్లో ఒకసారి డబుల్ కొటేషన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. అంటే ఒక్కొక్క కీబోర్డ్ ఒకలా ఉంటుంది. మీ కీబోర్డ్లో డబుల్ కొటేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేయండి. అదేనండి. అదే డబుల్ కొటేషన్ ఎగ్జాక్ట్లీ. అది లోపల ఎక్కడ ఇస్తారు? షిఫ్ట్ పట్టుకో. ఓకే అండి. అది కరెక్టే. సరే తీసేయండి. అక్కడ తీసేసి ఎక్కడ ఇవ్వాలి ఆ డబుల్ కొటేషన్ అనేది? ఈ బ్రాకెట్ లోపల. ఎస్ system.out.println ఉంది కదండి. ఆ println లోపల ఇక్కడ ఓకే. ఇక్కడ ఇన్సైడ్ ద బ్రాకెట్. ఇక్కడ ఇవ్వనా? ఎగ్జాక్ట్ ఇక్కడ ఇవ్వనా? లోపల అండి. ఇచ్చాను. ఎస్ అండి. అక్కడ ఏదో సమ్ హాయ్ అని రాయండి. అయితే ఒక్క నిమిషం అండి. ఆ లైన్ అంతా ఒకసారి తీసండి. ఎందుకంటే ఓకే గుడ్, ఏమీ తప్పేం లేదు. ఒకసారి ఇలా రన్ చేసి చూడండి. తర్వాత మళ్ళీ మీ చేత తీయిస్తాను. చూడండి రన్ బటన్ ఎక్కడ అవుతారు సార్? టాప్ లో యూ కెన్ సీ ద రన్ బటన్. నేను ఆల్రెడీ మార్క్ చేస్తాను. ఓకే రన్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే క్లిక్. ఓకే సార్. ఓకే. మీకు అవుట్పుట్ అనేది బాటమ్ లో వస్తుంది. చూడండి ఇక్కడ కన్సోల్ లో మీకు అవుట్పుట్ ఏమైనా ఓకే. ఓకే చేసింది ఓకే. కాకపోతే ఇక్కడ చూడండి బ్రాకెట్స్ అనేవి 2 ఓపెనింగ్స్ 2 క్లోజ్. చూడండి ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆబ్జర్వ్ చేయండి.
2 ఓపెనింగ్ బ్రాకెట్స్, 2 క్లోజింగ్ బ్రాకెట్స్ వచ్చాయి. చూడడానికి బాగోదు కదండీ! ఓకే. 2 ఉంటే ఒకటి అవును. తీసేయండి. ఒక ఓపెనింగ్, ఒక క్లోజింగ్ తీసేయండి. చూస్తున్నారండి? ఇది ఇక్కడ చూడండి. నేను మార్క్ చేశాను. 2 ఓపెనింగ్స్, ఈడ తీసేయన్నా సార్? 2 ఉండకూడదు కదండీ! ఒకటే కదా ఉండాలి మనకి. మీకు బై మిస్టేక్ తీసేసి మీరు 2 పెట్టేసుకున్నారు. ఓకే సార్. మరి అది కూడా ఒకటి తీస్తారు. రైట్. ఇప్పుడు రన్ చేసి చూడండి. అంటే చూడడానికి బాగోదు కదా అలా. నౌ యూ కెన్ అవును సార్. మళ్ళా రన్ చేయండి. యెస్. రైట్. ఓకే. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను మీకు ఇవన్నీ క్లియర్‌గా చెప్పానండి. బట్ ఈరోజు నుంచి మీరే ట్రై చేయండి. మీకేమైనా ఓకే సార్. చేయలేకపోతే నా హెల్ప్ తీసుకోండి. ఓకే? ఆ రికార్డ్ ఉంటే ఇట్లా వెనకాల మినిమైజ్ చేసి చూసుకుంటూ ఇట్లా ప్రాక్టీస్ చేస్తాను. అట్లా నేను సార్. మీకు రికార్డింగ్స్ అనేవి పంపిస్తాను. నోట్స్‌లో రాయండి. ఫస్ట్ యూ నీడ్ టు రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ యువర్ నోట్‌బుక్. సో, మనం ఓకే ప్రాక్టీస్ సార్. చేసే ఓకే. పద్ధతి ఏంటంటే నోట్‌బుక్‌లో ప్రోగ్రామ్ రాయాలి. సో, నోట్‌బుక్ ఓకే చూస్తూ సార్. టైప్ చేయాలండి. నోట్‌బుక్ చూస్తూ టైప్ చేస్తే మీకొస్తుంది. ఓకే? సో, ఓకే సార్. టుడే ఐ యామ్ థ్యాంక్ యూ సార్. క్లోజింగ్ హియర్. అయితే ఇంకొక చిన్న ఓకే. విషయం మనకి ఎక్లిప్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేసేటప్పుడు అది చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలని చెప్పాను కదండీ! ఏంటా చెక్ బాక్స్? ఒకసారి క్లోజ్ యువర్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ ఒకసారి క్లోజ్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేయను. క్లోజ్ చేయండి. మనిషి. క్లోజ్ చేశాను. ఇవన్నీ మినిమైజ్ చేసేసి మీ డెస్క్‌టాప్ పైకి వెళ్ళండి. గో టు యువర్ డెస్క్‌టాప్. సో, మీకు ఇక్కడ ఎక్లిప్స్ షార్ట్‌కట్ ఉంది. డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో, ఓపెన్ అయ్యేటప్పుడు వెయిట్ చేయండి. 2, 3 టైమ్స్ క్లిక్ చేయొద్దు. వెయిట్ చేయండి. ఎందుకంటే అది మనకు ఓపెన్ కావడానికి కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. సో, ఓకే. మీకొక బాక్స్ వస్తుంది కదండీ! ఒక విండో వస్తుంది కదా! ఆ విండోలో మీరు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ నుంచి మిమ్మల్ని ఏమీ అడగదది. ఓకే సార్. చూడండి. ఇక్కడ చూడండి. యూజ్ దిస్ యాస్ ఎ డిఫాల్ట్ అండ్ డోంట్ ఆస్క్ అగైన్ అని ఉంది కదా! సో, యూ నీడ్ టు సెలెక్ట్. ఓకే సార్. ఇప్పుడు లాంచ్. ఓకే సార్. వెయిట్. ఓకే సార్. ఇంకో చిన్న విషయం చెప్పాలి. వెయిట్ చేయండి. సో, ఏం లేదు. మళ్ళా మీరు ఆ ప్యాకేజ్‌కి కొత్తగా ఇంకో ప్రోగ్రామ్ యాడ్ చేయాలి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు. హౌ టు యాడ్ అనదర్ ప్రోగ్రామ్ మళ్ళా ఇంకో ప్రోగ్రామ్ మీరు ఎలా యాడ్ చేసుకుంటారు? చూపిస్తాను. మీకు ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది కదండీ! మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరేం క్రియేట్ చేసుకున్నారు? ప్యాకేజ్ 1 అనేది ఒకటి ఒక్క నిమిషం అండి. సో, ఇక్కడ కోర్ జావా ఉంది. కోర్ జావాని ఎక్స్‌పాండ్ చేయాలి. ఎలా ఎక్స్‌పాండ్ చేస్తామండి? హౌ టు ఎక్స్‌పాండ్ ఇట్? సో, కోర్ జావాకి ముందర ఇక్కడ మీకు చిన్న యారో మార్క్ కనిపిస్తుంది చూడండి. కెన్ యూ సీ అది క్యాన్సిల్ కొట్టండి. కోర్ జావాకి ఓకే ముందర సార్. మీకు చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా! యారో మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. అందులో ఎస్ఆర్‌సి అంటే సోర్స్. మన సోర్స్ అంతా ఇందులో ఉంటుంది. ఎస్ఆర్‌సిని ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేయడం అంటే దాని ముందర ఉండే యారో మార్క్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుందండి. లేదా డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. ఓకే సార్. ఇందులో ప్యాకేజ్ మీ ఓకే ప్యాకేజ్. సార్. మీ ప్యాకేజ్ ఓపెన్ ఓకే. చేయండి. ఓపెన్ చేయడం అంటే ప్యాకేజ్ మీద డబుల్ క్లిక్ చేయొచ్చు. లేదా యారో మార్క్ మీదైనా క్లిక్ చేయొచ్చు. ఓకే అలా సార్. వెయిట్ చేయండి. డెమో ఇప్పుడు డెమో 1 ఉంది. మీరు ఇంకో క్లాస్ క్రియేట్ చేయాలి. డెమో 2 క్రియేట్ చేయాలి. డెమో 2 ఎలా క్రియేట్ చేస్తారండి? మీ ప్యాకేజ్ అంటే మీ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం దేనికి యాడ్ చేసుకోవాలండి? యూ నీడ్ టు యాడ్ ద ప్రోగ్రామ్ ప్యాకేజ్. టు యువర్ ప్యాకేజ్. ఓకే. రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. మీ ప్యాకేజ్ పైన ఇక్కడ ఎక్కడైనా పర్లేదు. ఇక్కడ ఇదండి ప్యాకేజ్ అంటే ఇది. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్యాకేజ్. చూడండి. సో, మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్‌లో న్యూ అనే ఆప్షన్ వస్తుంది. న్యూలోకి వెళ్ళి న్యూ క్లాస్. ప్యాకేజ్. ఆల్రెడీ ప్యాకేజ్‌లోనే ఉన్నారు. మీరేం యాడ్ చేయాలి? న్యూ ప్రోగ్రామ్. న్యూ ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ న్యూ క్లాస్. కొత్తగా ఒక క్లాస్‌ని యాడ్ చేసుకోవాలి. రైట్. సో, హియర్ యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏమని ఇస్తారండి? డెమో 2. ఆల్రెడీ మనం డెమో 1 ఇచ్చాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ గో విత్ డెమో. క్లాస్ నేమ్ రాసేటప్పుడు కంపల్సరీ బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్‌లో ఉండాలండి. రైట్. సో, డెమో 2. ఓకే. ఫినిష్. ఓకే సార్. ఓకే సార్. వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు డెమో 2 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, యూ కెన్ సీ యువర్ డెమో 2. మీరు డెమో 1 చూడాలనుకోండి. మీ ప్రీవియస్ ప్రోగ్రామ్ చూడాలనుకోండి. ఇక్కడ మీరు డెమో 1 మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ ఆన్ డెమో 1. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డెమో 1 కనిపిస్తుంది. మీకు డెమో 2 కావాలి అంటే యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ ద డెమో 2. డెమో 2 పైన డబుల్ క్లిక్. రైట్. సో, ఓకే ఇలా సార్. మీరు యాహ్! ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఫస్ట్ డే కాబట్టి ఇంత క్లియర్‌గా నేను చెప్పగలిగానండి. రేపటి నుంచి మీ వరకు మీరు కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే. సో, ఓన్లీ నా డెఫినెట్లీ వైపు సార్. నుంచే డెఫినెట్లీ. కాకుండా మీ వైపు నుంచి కూడా హార్డ్ వర్క్ అనేది ఉండాలి. రైట్ అండి. మీరు టాస్క్స్ ఏమైనా ఇస్తారా సార్? టాస్క్ నేను చెప్పిన ప్రోగ్రామ్స్ మీరు పర్ఫెక్ట్‌గా 100% చేయగలిగితే చాలండి. ఇంకా ఎక్స్‌ట్రా ఏమీ అవసరం లేదు.
సో నేను చెప్పేదే మీరు చూడకన్నా చేయండి. చూసి ఒకసారి, చూడకన్నా ఒకసారి ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ టుడే మచ్ ఐమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ. యూ. మా అందరికీ కూడా క్లోజ్ చేస్తున్నా. సీ యూ ఆన్ టుమారో. రేపు మీరు మన రెగ్యులర్ లింక్‌లోనే జాయిన్ అవ్వండి. ఈ స్పెషల్ లింక్ అనేది ఓన్లీ ఫర్ సెకండ్ సెషన్. ఐ మీన్ నాన్ ఐటీ వాళ్ళకి వేరేగా, రెగ్యులర్‌గా మీరు క్లాస్ అనేది రెగ్యులర్ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. అది మిస్ అవ్వద్దు. ఓకే. సో సీ యూ ఆన్ టుమారో at 10 AM. బాయ్ అండి. Yeah, thank you, sir. బాయ్.